మహారాజా, ఇటు ప్రవేశం నిషిద్ధం. ఓహో, నిషిద్ధమా? అలాగే. ఇక్కడున్నారా? ఇందా, ఈ ఇంటి కోడలకుండే ముఖ్యరా. ఎవరైనా వస్తే ఇచ్చేయండి, రేపు వెళ్ళిపోతున్నాను. ముక్కరిస్తే చెల్లిపోతుందా? ఇంకా చాలా ఇచ్చానే. నేను చాలా ఇచ్చాను. అలా లెక్కలేసుకుంటే మీరే నాకు రుణపడి ఉంటారు. పిల్లలు? వాళ్ళు అమ్మతో ఉంటారు. ఈ రాత్రైనా నాతో ఉంచొచ్చుగా. ఇంకా నయ్యం, నన్నుండమని లేదు. ఇంత రక్షణ వలయాన్ని దాటి శత్రువులు కోటలోకి ప్రవేశించారంటే మనిషి తోలు కప్పుకున్న తోడేళ్లేవో మన మధ్య తిరుగుతున్నాయి. మహారాణి, నీ భర్తతో కలిసి మా అమ్మతనాన్ని బ్రతికించిన మాతృమూర్తివి. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా నీ ఐదోతనానికి ఏమీ కాదు వాసిష్ఠీదేవి. ఆ రాక్షసుడి చెర నుంచి మా బిడ్డల్ని విడిపించేందుకు నీ బిడ్డను ఎరవేశావు. ముద్దుగారి వయసులో యుద్ధరంగానికి పంపి అత్తగారిని పెంచిన వీరమాతవయ్యావు. నా బిడ్డ నన్ను అమ్మా అని పిలుస్తున్నప్పుడు నీ త్యాగమే గుర్తుకొస్తోందమ్మా. ఆ ధర్మమూర్తిని తయారు చేసింది గౌతమి మాత పెంపకమే కాదమ్మా, నీలాంటి వీరపత్ని మీదున్న నమ్మకం కూడా. మీ గురించి మహారాజు మా సామంత రాజులకు ఏం చెప్పారో తెలుసా? ప్రభు, వాసిష్ఠిదేవి ఒప్పుకుంటుందా? ఆమెది మాత్రం మాతృత్వం కాదా? తను నా శరీరంలోనే కాదు,
సంకల్పంలో కూడా సగభాగం. ధర్మార్థ కామ మోక్షాలలో నా చెయ్యి వీడదు, నా మాట దాటదు. నువ్వు నిజంగానే ఆయన సంకల్పంలో సగభాగం వాసిష్ఠీదేవి. వాసిష్ఠి, కన్నీళ్లు కూడా గుర్తుపడతారా? కన్నీళ్లకు మనసు పుట్టిల్లు, కళ్ళు అత్తారిల్లు, రెండు నావేగా. పుట్టింటికి వెళ్తానన్నావు. యుద్ధానికి భయపడి పారిపోయేంత పెరిగిదాన్నేం కాదు. అత్తను మించిన వీరమాతని. అబ్బో, ఇది ఎప్పటి నుంచో కాదా? యుద్ధంలో మీరు కత్తి పడితే నా బిడ్డ తండ్రి వేలు పట్టి వీర విహారం చేశాడమ్మా. ఇందా, ఎవరన్నా వస్తే ఇచ్చేమన్నావుగా. నేను వచ్చానుగా. ఎవరా? ఇవనా? ఇవరా? మీరు? ప్రభు, తన పేరు ఎథీనా. పశ్చిమ తీరంలోని పారసీకులు. వాళ్ళ తాతగారు ప్రపంచ యాత్రికులు. మన సంస్కృతి నచ్చి సింధు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. అందుకు మా కళలు అబ్బినందుకు, మమ్మల్ని అబ్బురపరిచినందుకు. మీ గురించి కథలుగా విన్నాను. ఇప్పుడు మిమ్మల్ని కలిసే అదృష్టం కలిగింది. అది మా అదృష్టం. ప్రభు, మిత్రమా, అమోఘం, అద్భుత శిల్ప సౌందర్యం. ఇవి శిల్పాలా లేక మా సోదరిని మనువాడిన జ్ఞాపకాలా? తెలుగు శిల్పే శిల్పి. అది చూసారా? మా తాత హాలుడు చెక్కించిన ఏనుగులు. ప్రభువులు ప్రజలను మోసే పట్టపుడు ఏనుగుల్లా ఉండాలట. ఏనుగు వెనక ఏనుగు, ఏనుగు వెనక ఏనుగు, ఎన్ని ఏనుగులైనా పెడుతూనే ఉంటాయి. కడపటి ఏనుగుకి మొదటి ఏనుగు ముఖమైనా తెలీదు. అయినా నడక మారదు, దారి తప్పదు. నమ్మకం ఉండాలి, తోక పట్టుకునేందుకు తొండ ఉండాలి. ఫలా మిత్రమా. సామంతులైనా అంతే, సార్వభౌముణ్ణి అనుసరిస్తూ ఉండాలి. మధ్యలో ఒక్క మతపుటేనుగున్నా కట్టు తప్పుతుంది. మన మధ్య 2 మత గజాలున్నాయి. ఏం చేద్దాం మిత్రమా? అప్పటి అలెగ్జాండర్ నుంచి ఇప్పటి డెమిత్రియస్ వరకు వరుస పెట్టడానికి మన దేశం పరదేశీయుల పడక కదా. యవనులతో చేతులు కలిపావా లేదా? శత్రువులు కోటలోకి ప్రవేశించడానికి సాయం చేశావా లేదా? ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు. మందలో ఇంకొక మత గజం ఉంది. సమయం లేదు మిత్రులారా. క్షమించండి ప్రభు. ఆ యమున డెమేట్రియస్ సింధుని ముట్టడించాడు. ప్రశాంతమైన పరివాహక ప్రాంతాన్ని శ్మశానం చేశాడు. దేవాలయాలు ధ్వంసమవుతున్నాయి. ఈ కళ్యాణరాజు కాంజీరావు నాకు కబురు పంపాడు. యవన సేనకు సాయం చేస్తే నన్ను, నా రాజ్యాన్ని వదిలేస్తారని ఆశ చూపాడు. ఆ స్వార్థంతోనే ఈ అనర్థానికి పాల్పడ్డాను ప్రభు. షహరాటుల సంహారంతో కొత్త శకానికి నాంది జరిగింది. ఇక యవనుల ఖననంతో పాశ్చాత్యుల సమరాలకు అంతక్రియ జరగాలి. ఇదే ఆఖరి యుద్ధం కావాలి. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం.
ఏది ఏమైనా దేశం నేసం తిప్పుదాం. జయ హో అఖండ భారతావని, జయ హో అఖండ భారతావని, జయ హో అఖండ భారతావని. కోటిలింగాల వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి.